నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, అమరావతి రాజధాని అనే అంశం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. అసలు ఎటు తేలని అంశమా ఇది అని అనిపిస్తూ ఉంటుంది. అటు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇంకా దీనికి సంబంధించి రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల డెసిషన్స్, రకరకాల ఇక్కడ ఉంటే బాగుంటుంది, అక్కడ ఉంటే బాగుంటుంది అనే మాట వినపడుతున్నది. ఇప్పుడు జనసేన నుంచి కూడా రాజధాని మచిలీపట్నం అయితే బాగుంటుంది అనే ప్రతిపాదన ఒకటి వినిపిస్తుంది. అయితే అన్ని ప్రాంతాలు, ఒకటి ఆర్థిక రాజధాని అయితే గనక ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది, ఇటు అమరావతి డెవలప్ అవుతుంది, ఇట్లా అన్ని రకాల ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వాలి. ఒకే దగ్గర మొత్తం అంతా తీసుకొచ్చి పెట్టేయకూడదు అనే థాట్ ప్రాసెస్ కూడా ఉంది. అయితే ఈ మచిలీపట్నం అంశాన్ని ఎలా చూడొచ్చు సార్? ఇక్కడ ఈ మధ్యకాలంలో తెలుగుదేశం తర్వాత జనసేన పార్టీ చాలా సఖ్యతగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు ఒక మెట్టు దిగి తనకంటే ముందు పవన్నే ఉంచుతున్నాడు, పవన్ కోరికలే తీరుస్తున్నాడు, పవన్ చెప్పిందే చేస్తున్నాడు. ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళ తాలూకు ప్రధాన కర్తవ్యం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి అవకాశమైనటువంటి పుకార్లు పుట్టించడం. మొన్న ఏముంది, జనసేన పార్టీ వాళ్ళు అమరావతి పనులు ఆపేయండి అని చెప్పేసి ఒక పుకారు పుట్టించారు. అంత తేలిక అంటే మీరు మీ తాలూకు సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేసినంత ఈజీ కాదు కదా. అక్కడ శంకుస్థాపన చేసింది ఎవరు? ప్రధాని మోదీ గారు. ఎలా చేశారు? ఎన్నో నదుల నుంచి పవిత్ర గంగాజలం తీసుకొచ్చి మట్టి తీసుకొచ్చి వైదికంగా చేశారు వాళ్ళు. మరి అట్లాంటి అంత పవిత్రమైన నగరం ఏంటంటే వీళ్ళు తెలియదు. ఆ నగరాన్ని సాక్షాత్తు ఇంద్రుడు పరిపాలించారు. అందుకని అమరావతి అయింది. వీళ్ళు చరిత్ర తెలియకుండా ఏదేదో మాట్లాడతారు. అది మానవ మాత్రులు మీరు ఏదో చేద్దామంటే భగవంతుడు ఏదో చేయడా. 5 సంవత్సరాలు ఎందుకు అమరావతిలో అడుగు పెట్టలేకపోయాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు అధినాయకుడు అడుగు పెట్టలేకపోయాడు, పెట్టనివ్వలేదు. ఇదంతా కేవలం నమ్మేవాళ్ళకి నమ్మినంత నమ్మకం లేకపోతే వాళ్ళే పోతారు. దానివల్ల దేవుడికి కానీ ప్రజలకు కానీ నష్టం లేదు. అలాంటిది ఈరోజు అమరావతి పనులు ఆపేయండి అంటే ఎక్కడ ఆపేస్తారు? మొత్తం అంతా రోడ్లు తయారైపోతున్నాయి. ఆ పాత బిల్డింగ్లు రంగు వేసేస్తున్నారు. అన్నీ ఉన్నాయమ్మా. అసెంబ్లీ ఉంది, తర్వాత ఏమో సచివాలయం గ్రూప్ సెక్రటేరియట్ ఉంది, తర్వాత ఐపీఎస్ క్వార్టర్స్ ఉన్నాయి, న్యాయస్థానం ఉంది, సచివాలయంలో ఉన్న వాళ్ళకి ఏమో క్వార్టర్స్ ఉన్నాయి, 120 అడుగులు రోడ్లు అంటే 4 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అవన్నీ మరి తయారు చేస్తున్నారు అన్నమాట. ఎంత ఎలాగుందని ఇప్పుడు ఆపిమంటే ఎలాగవుద్ది? 1, 2 మచిలీపట్నంలో సుమారు 6,000 కోట్ల రూపాయలతో ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ వస్తుంది. అది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. అమరావతి నుంచి 18 కిలోమీటర్లు ఫ్లైఓవర్ వస్తుంది. ఇక్కడ మన మేదీపట్నం నుంచి శంషాబాద్కి ఎలాగో అలా వస్తుంది. అన్ని నిర్మాణాన్ని అన్ని కూడా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆంధ్రాకేమో వరాల పంట వస్తుందన్నమాట. చంద్రబాబు నాయుడు తన టచ్లో ఉన్న సింగపూర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ సంస్థలు కూడా వస్తున్నాయి. ఈ 5 yearsలో ఆయన 10 lakhs crores బడ్జెట్ పెట్టుకున్నాడు. ఆ నిధులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎవరో ఏమిటి ఇదంతా నాకు కాల్చేయడం ఎంతసేపు అమ్మా? నిమిషం అగ్గిపుల్ల గీస్తే మొత్తం నగరం అంతా కాలిపోద్ది. కానీ నగరం నిర్మించడం ఎంత కష్టం. ఇలాంటి చిల్లర మాటలు వినడం కానీ, చిల్లర మాటల గురించి ఆలోచించడం కానీ శుద్ధ వేస్ట్. మీరు పరిపాలన మీద దృష్టి పెడితే పరిపాలన మీద దృష్టి పెట్టండి. మెగా డిఎస్సి అన్నారు. తర్వాత నెక్స్ట్ 2nd grade పరీక్షల వరకు కూడా మీరు ఏదో అవకాశం కల్పించండి. మీరు ఎప్పుడైతే ఎక్కువ మందికి ఆ విద్యా అవకాశాలు కల్పిస్తారో పవన్ కళ్యాణ్ కోరుకున్న రాజ్యం వస్తుంది. పవన్ కళ్యాణ్ ఏం కోరుకుంటున్నాడు? మిగతా మనకి అక్షరాస్యత లేదు కదా, వాళ్ళు ప్రశ్నించే ధైర్యం లేదు కనుక ఇలా ఉన్నాం మనం. ప్రశ్నించే ధైర్యం ఉంటే ఎవరైనా మాట్లాడతారా? కనుక ముందు యువతిని నిర్వీర్యం చేయొద్దన్నాడు. ఈ 2,30,000 మంది వాలంటీర్స్ని కూడా తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే తీసుకుంటాం కానీ వాళ్ళు ఒక ఎంటెక్ చదువుకున్నోడికి 5,000కి మేము వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం. కానీ ఎవరిని కూడా మేము మిస్యూజ్ చేయం. వాళ్ళకి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్
అది ఆ యాటిట్యూడ్ వచ్చేలాగా డెవలప్మెంట్ చేసేలాగా ఎక్కడ వాళ్ళకి పరిశ్రమలు ఉంటాయి అక్కడ పోతారు, ఉద్యోగం చేసుకుంటారు. లేదా పరిశ్రమలు కూడా ఇక్కడే కల్పిస్తాం పరిసరం అని ఆల్రెడీ చెప్తున్నారు అనమాట. దీనికి ఏంటంటే ఎంతసేపు కూటమి మీద బురద జల్లాలని చంద్రబాబు నాయుడుకి పవన్కి మధ్య పెద్ద డి అంటారు. లేకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బాహి అంటారు. లేకపోతే ఎవరు లోకేష్కి పవన్ కళ్యాణ్కి చీకటి కోల్డ్ వార్ అంటారు. అంటే ఏమిటి ఇదంతా నాకు తెలిసి తెలియని మాటలు మాట్లాడడం కాకుండా వాళ్ళు ఏదో పనిచేసే తలంపుతో ఉన్నారు. లేకపోతే 75 సంవత్సరాల వయసులో ఆ ఢిల్లీ ప్రయాణం ఏంటి, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో అన్నీ చుట్టుకోవడం ఏంటి, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళడం ఏంటి, ఇవన్నీ సాధ్యపడవు కదా. అవుట్ ఆఫ్ ఎన్థూసియాజం అన్నమాట. అంటే అవుట్ ఆఫ్ ఆయనకి ఆ సంకల్పం ఉండబట్టే సాధ్యపడుతుంది కానీ లేకపోతే ఆ వయసులో ఎవరికి సాధ్యపడదు. అయితే ఇక నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ పార్టీ వచ్చినా మళ్ళీ ఒకవేళ టీడీపీ కాకుండా జనసేన కాకుండా వస్తే వేరే పార్టీ వస్తే మళ్ళీ రాజధానికి సంబంధించిన అంశాలు మళ్ళీ బయటకు వస్తాయి, మళ్ళీ రాజధానికి సంబంధించిన రభస ఉంటుంది అని అనుకోవచ్చా? లేదమ్మా, రాజధానికి సంబంధించిన రభస వచ్చే అవకాశమే లేదు. రాజధాని అమరావతి అంది రిజిస్టర్డ్ అయిపోయింది. అది ఎన్నోసార్లు కోర్టులు ముట్టికాయలు వేసాయి వైఎస్ఆర్ పార్టీకి. దాని మీద నువ్వు మాట్లాడొద్దు ఏ బాబు, మాట్లాడే అర్హత లేదని చెప్పేసి. వీళ్ళేంటంటే అక్కడ చుట్టూ ఒక 4,000 ఎకరాలు 5,000 ఎకరాలు కబ్జా ఉంది కదా, దాన్ని రేట్లు పెంచుకున్నారు. ఈరోజు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఎకరం 10 కోట్లు, 1000 ఎకరాలకి ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు చూడండి. తర్వాత ఇక్కడ కేఏ పాల్ లాంటి వాళ్ళకి 1000 కోట్లు, 1000 ఎకరాలు ఉన్నాయి భోగపురంలో. అవన్నీ ప్రభుత్వంలో కలిపేసుకుని ఏడుస్తాడే పాప ఆయన. ఏం చేస్తారు? అలాగా కలిపేసుకున్న భూములు చాలా ఉన్నాయన్నమాట. 10 ఎకరాలకి ఒక భారీ కూడా కట్టేస్తున్నారు. ఎకరం 10 కోట్లు ఉంది, 10 ఎకరాలకి 100 కోట్లు. ఈయన పిలిచి ఏంటి అంటున్నాడు, మీరు మాట్లాడకంటే వెళ్ళిపోతే ఒక ₹1,00,00,000 ఇస్తా, తీసుకొని వెళ్ళిపోండి, వాళ్ళు పే చేయబడతామంటే వెళ్ళారు ఇష్టం. అంటే ఎవరేం చేస్తారమ్మా? అలాంటి దౌర్జన్యాలు దోపిడీలు చేసిన వైఎస్ఆర్ పార్టీ ఈరోజు నీతులు చెప్పాలంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు అనుభవిస్తుంది కదా. ఎవరైనా సింపతైజ్ చేస్తున్నారా వాళ్ళని? ఎక్కడికి వెళ్ళని చిచ్చావతలు పోవండి. సొంత ఊర్లో చీకొట్టారు, పులివెందులలో చీకొట్టారు ఆయన్ని. అంటే అంతగా దిగజారిపోయారు రాజకీయంగా. మొత్తానికి ఈ అమరావతి అంశం అయితే ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే మారుతోంది. సో ఎటకేలకు ఈ ప్రభుత్వంలోనైనా ఒక క్లారిటీ వచ్చేస్తే, ఇదిగో ఆర్థిక రాజధానిగా ఒకవేళ వైజాగ్ ఉన్నా లేకపోతే ఇంకొక దానికి సంబంధించి అమరావతి ఉన్నా, ఒక క్లారిటీ రావాలి. ఇది ఆయన దృష్టిలో ఉందమ్మా. ఎప్పుడైతే అనుకోకుండా ఊహించకుండా రాష్ట్ర విభజన జరిగిందో పొరపాటు అయిపోయింది, నేను అధికార వికేంద్రీకరణ నేను చేయలేకపోయాను అని ఇప్పుడు అలాగా తిరుపతిలో ఉంది. ఇంకొక సెస్లా ఏదో వస్తుంది, కంపెనీ వస్తుంది. అలా తిరుపతి కానీ విజయవాడ గుంటూరు మధ్యన కానీ లేకపోతే కాకినాడ రాజమండ్రి మధ్యన కానీ అలా మన మన విశాఖపట్నం మధ్యన కానీ విజయనగరం శ్రీకాకుళం మధ్యన కానీ కంపెనీలకి కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తారన్నమాట. అది వాళ్ళ ప్లాన్లో ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.